ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమించి కాపాడి రక్షిస్తున్న మా ప్రభువా, మీకే స్తోత్రాలు నాయనా, స్తుతులు, కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, నిన్నటి రాత్రి కాలమంతా కూడా మీ కృపా సహాయం దయచేశారు. మీ కరుణా కటాక్షం మాకు అనుగ్రహించారు. అయా, మాకు మంచి నిద్రను దయచేసి మరొక నూతనమైన, శ్రేష్టమైన, విలువైన రోజును మాకు బహుమానంగా అందించారు. తండ్రి, మీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. అయా, ఈ రోజున మేము సజీవులంగా ఉన్నాము అంటే అయా, మా వలన కలిగినది ఏమాత్రము కాదు నాయన. అది కేవలం మీరే మాకు తోడయుండి కృప కుమ్మరించారు. దాన్ని బట్టే మేము సజీవులముగా ఉన్నాము అని గుర్తెరిగి మీ యొక్క మాట చొప్పున జీవించే జ్ఞానం మాకు దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు అని కీర్తనల గ్రంథం 23వ కీర్తన 5వ వచనం ద్వారా తండ్రి మీరు సెలవిస్తున్నట్లుగా, అవును ప్రభువా, ఈ రోజున తండ్రి వాక్యం ద్వారా మీరు తెలియపరుస్తున్నారు. బిడ్డలు ఎవరైతే తండ్రి వారికి వ్యతిరేకంగా ఉంటున్నారో వారి ఎదుటనే వారిని గణపరచబోతున్నందుకు స్తోత్రాలు తండ్రి. దేని నిమిత్తమైతే వారు కృంగిపోతున్నారో దాని వలననే వారి జీవితం మార్చబడబోతుందని ఈరోజు తెలియజేశారయ్యా. అయ్యా, వారి శత్రువులైన వారి ఎదుటనే వారికి తండ్రి ఘనత తీసుకొని వస్తానంటున్నావు తండ్రి. వారి విరోధుల ఎదుటనే వారికి తండ్రి అద్భుతముగా ఆశీర్వాదాలు కనపరుస్తానంటున్నావు నాయన. ఈ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో స్థిరపరచండి అయా. అద్భుతముగా ఈ రోజున ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి నాయన. అయ్యా, ఈ ఉదయకాలాన్నే లేవగానే ఈ ప్రార్థనలో విశ్వాసముతో, నమ్మకముతో ఏకీభవిస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీ సహాయము వారందరికీ దయచేయండి. ఏ సమస్యతో, ఏ శోధనతో, ఏ బలహీనతతో ఈ ఉదయాన మీ ముందుకొచ్చారో నాయనా, అయా వాటి నుంచి వారికి విడుదల అనుగ్రహించండి ప్రభువా. నాయన ప్రార్థిస్తున్నాము, చేయబోతున్న ప్రతి పనిని గూర్చి అడుగుతున్నాము. ఈ రోజున మా పనులన్నిటినీ దీవించండి. ఆ పనుల్లో మాకు కావలసిన బలమును, శక్తిని, జ్ఞానమును, వివేచనను, తెలివితేటలను మా అందరికీ దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా ఫలించేవారిగా, నూరంతలుగా ఆశీర్వాదాలు చూచేవారిగా ఉండుటకు మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఆగిపోయాయి అనుకున్న పనులు కూడా ఈరోజు పునరుద్ధరించబడే కృప దయచేయండి. నూతనమైన కార్యక్రమాల విషయంలో కూడా సహాయము దయచేయండి నాయన. ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం తండ్రి. వెళుతున్నా వస్తున్న ప్రతి మార్గములోనూ అయా మీ క్షేమాన్ని దయచేయండి. ఏ బిడ్డకు ఏ ప్రమాదం, ఏ అపాయం రాకుండా మీరే వారికి తోడై ఉండండి, కాపాడండి, రక్షించండి నాయనా. సురక్షితముగా, క్షేమముగా మరల వారి ప్రాంత చేరబడుటకు సహాయము దయచేయండి ప్రభువా. ఆయా గృహాల్లో ఒంటరిగా ఉంటున్న యవ్వనులు, వృద్ధులు, చిన్న బిడ్డలు, గృహిణీలు అయా వీరందరికీ మీ రక్షణ కాపుదల అనుగ్రహించండి. ఎటువంటి సమస్య వారి దగ్గరకు రాకుండా భద్రపరచండి నాయన. అయా, ఎవరైతే ఈ రోజున అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు ఏవి ఎవరు కలిగి లేకుండా వారి జీవితంలో సమృద్ధిని దయచేయండి నాయన. అదేవిధంగా ఈ రోజున మా మాటలు, మా ప్రవర్తన, మా నడవడిక, మేము చేస్తున్న ప్రతి కార్యము కూడా మీ నామమును ఘనపరిచే విధంగా ఉండడానికే మాకు వాక్య జ్ఞానం దయచేయండి. ఈ లోక సంబంధమైన పాపంలో ఎవ్వరూ కూడా పాలిభాగస్తులు అవ్వకుండా, ఎటువంటి విషయం ద్వారా వారు తప్పిపోకుండా, ఎటువంటి ఉచ్చుల్లో పడిపోకుండా, ఎటువంటి మోసాల్లో వారు చిక్కుబడకుండా సహాయం దయచేయండి నాయన. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, డెలివరీస్, చెకప్స్ అన్నిటిని మీకు అప్పగిస్తున్నాం. వారికి అనుకూలంగా వాటిని మార్చండి ప్రభువా. నాయన, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళ్తున్నారు తండ్రి,
అయా వాటిలో వారు క్వాలిఫై అవ్వలాగున, సెలెక్ట్ అవ్వలాగున కృప దయచేయండి. ఆ రిజల్ట్స్ విషయంలో మీరే సహాయము దయచేయండి నాయన. అదేవిధంగా ప్రతి ఒక్క బిడ్డకు సమాధానకరమైన, నెమ్మదికరమైన, ప్రశాంతమైన జీవితాన్ని మీరే అనుగ్రహించమని, ఎవరితో ఎటువంటి విభేదాలు లేకుండా ఉండే కృప దయచేయమని, మీ కృపను బట్టి బర్త్డేల యానివర్సరీలు రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, అయా మేము కొందరికైనా నోరు తెరిచి మీ యొక్క నామాన్ని ప్రకటిస్తూ రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులే ధన్యత అందరికీ అనుగ్రహించమని, యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.